హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ ఆ రెస్టారెంట్లో చాలా సంతోషంగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ అప్పుడే ఒక కపుల్ గొడవ చేస్తూ ఉంటాడు. ఎక్కడయ్యా మీ మేనేజర్ ఎక్కడా అని అరపటంతో ఏంటి మీ గోల అని మేనేజర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. సూప్లో బొద్దింక పడింది, ఎలా తింటారు, మీ హోటల్ ఏంటి ఇంత ఘోరంగానా ఉండేది అని ఆ కపుల్ మేనేజర్ని నిలదీస్తూ ఉంటే అప్పుడు ఆ మేనేజర్ బొద్దింకను తీసి కింద పడేసి దానిని షూ కాలుతో నలిపి పడేస్తూ బొద్దింక లేదు, ఏమీ లేదు, నోరు మూసుకొని మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారా లేదా గొడవ చేయకుండా నోరు మూసుకొని వెళ్ళిపోండి అని రివర్స్లో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. కనీసం సారీ కూడా చెప్పకుండా ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పటికీ చేయమని కూడా ఏమాత్రం చెప్పకుండా అతను అట్లా బెదిరిస్తూ ఉండటంతో దాత్రికి చాలా కోపం వచ్చి నిన్ను అంటూ దాత్రి చాలా కోపంగా వస్తూ ఉంటే దాత్రి ఆగు దాత్రి అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా వెంటనే దాత్రి ఆ మేనేజర్ మీద దగ్గరికి వెళ్ళి చెంపపగలగొడుతూ ఉంటుంది. దాంతో అందరూ దాత్రిని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏంటి బొద్దింక లేదు, ఏమీ లేదు అని చెబుతున్నా కూడా సరే ఈ సూపుని నువ్వే తాగు, నేను నీకు తాగిస్తాను అని వాడి మెడ పట్టుకొని దాత్రి ఆ సూప్ గిన్నెని చేతిలో పట్టుకొని బలవంతంగా తాగించబోతూ ఉంటే వెంటనే అతను తాగకుండా చీచి అంటూ విసిరి కింద తోసేస్తూ ఉంటాడు. ఒక అతను దూరంగా నిల్చొని ఉంటే అతని కాళ్ళపైన ఈ సూప్ అంతా కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాళ్ళపైన పడిపోవడంతో చెప్పుని తీసేసి అతను అక్కడి నుండి నడుచుకుంటూ కాలు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ అక్కడి నుండి బయలుదేరి వేలి ముద్రలు గమనిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ అడుగు వేలి ముద్రల్ని చూడు అని చూపిస్తూ ఉండటంతో ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు. హీరోయిన్ చనిపోయిన దగ్గర నేను వెళ్ళాను కదా, అక్కడ కూడా ఇలా 6 వేలు ఉన్న ముద్ర నేను చూశాను. ఇక్కడ కూడా సేమ్ అదే రైట్ లెగ్కి 6 వేలు ముద్ర ఉన్న అడుగు కేదార్ ఇది అంటే హీరోయిన్నే చంపినవాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు అని దాత్రి చెబుతూ వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫోటేజ్ని ఓపెన్ చేసి చూపించమని అడుగుతూ ఉంటే అతను చూపిస్తూ ఉంటాడు. సో అతని కాళ్ళ మీద పడినప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుండి అతన్ని చూపిస్తూ ఉంటారు. మరి అతను సీసీ క్యామ్లో పూర్తిగా రికార్డ్ అయిపోయి ఉంటాడా? ఇప్పుడు దాత్రి అతన్ని పట్టుకుంటుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.